ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బరసతే బాదల్, వర్షించే మేఘం. क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी. क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी. प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. ఎవరిని పిలుస్తున్నావు? బతలాదో కోయల్ రాణి, చెప్పవమ్మా కోకిల రాణి. ప్యాసి ధరతి, ప్యాసి మీన్స్ ఎండిపోయిన ధరతి అంటే భూమి. ఎండిపోయిన భూమిని చూసి అడుగుతుంది. హో క్యా మేఘం సే పాని, అంటే ఎండిపోయిన భూమిని చూసి మేఘాలను చూసి వర్షిస్తావా అని తన ఎండిపోయిన భూమిని చూసి బాధగా వర్షించమని మేఘాలని కోరుతుంది. ఉన్ముఖీకరణ మీద ఓ చిన్న ప్రశ్న. మీఠే గీత్ కౌన్ గాతీ హై, తీయని పాటలు ఎవరు పాడుతారు? మీఠే గీత్ కోయల్ గాతీ హై, తీయని పాటని కోయిల పాడుతూ ఉంది. ప్యాసి ధరతి పానీ కిససే మాంగతీ హై, ప్యాసి ఎండిపోయిన ధరతిని చూసి భూమిని చూసి వాటర్ ఎవరిని అడుగుతోంది? ఎండిపోయిన భూమిని చూసి వాటర్ మేఘాలని అడుగుతుంది. ప్యాసి ధరతి పానీ మేఘం సే మాంగతీ హై, ఎండిపోయిన భూమికి మేఘాలకి వాటర్ అడుగుతుంది. బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే, మేఘాలు ప్రకృతి యొక్క శోభని పెంచుతుంది ఎలా? बादल से आने वाले बारिश से सभी पुलकित होते हैं. బాదల్ అంటే మేఘాలు, మేఘాల నుండి వచ్చే వర్షంకి అందరూ పులకించిపోతారు. జైసే ఏ విధంగా అలా పేడ్ చెట్లు, నదియా నదులు, మానవ్ మనుషులు, సమస్త ప్రాణియా అన్ని ప్రాణులు పులకావలి హోతీ హై పులకించిపోతాయి. దానితో ప్రకృతి యొక్క శోభ పెరుగుతూ ఉంటుంది. उद्देश्य, इस पाठ का प्रमुख उद्देश्य क्या है? प्रकृति के प्रति काव्य रचनाओं को प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రకృతి యొక్క కావ్య రచనలు అంటే ప్రకృతికి సంబంధించిన రచనలు గేయ రచనలు చేయడం, దానికి సంబంధించి పిల్లల్లో కూడా ఆ భావనల్ని పెంపొందింప చేయటం, అంతేకాకుండా దాని ఎంత సౌందర్యంగా వర్ణించటం, దాంతో మనసుని రంజింపచేసేటట్టుగా తన భావనలు ఉదాత్త భావనలన్నింటినీ మనకి చూపించడం, ఈ ప్రకృతిని సంరక్షించడానికి కోసం ప్రేరేపణ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము. విధా విశేష్, ఇది ఎటువంటి కవిత, ఇది ఎటువంటి పాఠం అని. బరస్తే బాదల్ కవితా పాఠ హై. బరస్తే బాదల్ అనే పాఠము కవిత పాఠము. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध की भी सजाती संवारती है. కవిత యొక్క భావనల్ని మనలో ప్రేరేపించడంటే ఉత్తేజపరచడంతో పాటు సౌందర్య బోధ, అందంగా ఎలా రాయాలి, సింపుల్గా అందంగా పదాలను ఎలా పేర్చాలి అనే దానిని కూడా మనకి తెలియజేస్తుంది. ప్రస్తుత కవిత నాద్ కే సాత్ గేయ యోగ్య హై. ఈ ప్రస్తుత కవితా పాఠము మనకి ట్యూన్తో పాటు చక్కగా పాడే పాట. इसमें अनुप्रास का सुंदर प्रयोग है.
ఈ పద్యంలో అనుప్రాస అలంకారాన్ని చాలా చక్కగా వర్ణించారు. ఎలా వర్ణించారో మనం పాఠంలోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి చూద్దామమ్మా. ఇందులో ఇచ్చిన అలంకారం ఏమిటి? అనుప్రాస అలంకారం. ఆ అలంకారం కోసం మనకి ఈ కవితలో చెప్తున్నారు. ఈ పాఠం ఎటువంటి పాఠం? కవితా పాఠం. మనకి కవితకి అంటే కావ్య గద్య రెండు ఉంటాయి. అందులో కావ్యలో ప్రాచీన కవిత, నవీన కవిత. ఇందులో నవీన కవిత అన్నమాట. అలా కవితల్లో రెండు తేడాలు ఉంటాయి. ఒకటి ప్రాచీనం, ఒకటి నవీనం. అందులో నవీన కవిత. నవీన కవితలో ఇది సౌందర్యం అంటే ప్రకృతి యొక్క సౌందర్యాన్ని కోసం వివరించే కవిత. అర్థమైంది కదమ్మా? कवि परिचय में कवि जी ने सुमित्रानंदन पंत जी, सुमित्रानंदन पंत का फोटो మనకి స్టాంప్ కార్డ్ 5 రూపీస్ స్టాంప్ కార్డ్ మీద 2015లో కూడా వేయబడిందమ్మా. कवि परिचय अभी देखेंगे, सुनिए एक बार। प्रकृति की बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई 1900 में अल्मोड़ा जिले में कौसानी गांव में हुई। ప్రకృతి యొక్క బేజోడు కవి అంటే ప్రకృతికి అనర్కలంగా రాసే కవి అని చెప్పబడే సుమిత్రానందన్ పంత్ గారు జన్మము 1900 సంవత్సరంలో మే 20లో అల్మోడా జిల్లాలో కౌసానీనామ్ అనే ఊర్లో జరిగింది. ఇది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ దగ్గర ఉత్తరాఖండ్లో ఉంది. అతను ప్రకృతి యొక్క ఒడిలో పుట్టడం వల్ల అతనికి ప్రకృతిని చక్కగా చిన్నప్పటి నుండి తను పుట్టిన కొన్ని గంటల్లోనే తన తల్లి చనిపోయారు. తల్లి చనిపోయిన దగ్గర నుండి తన పాలన చూసింది తన నానమ్మే. అప్పటి నుండి తను ప్రకృతిలో పెరిగి ప్రకృతి ఒడిలో పుట్టి ప్రకృతి ఒడిలో పెరగడం వల్ల తన ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదించి ప్రకృతి మీద కవితల్ని రాయటం మొదలుపెట్టారు. 7 वर्ष की उम्र में ही स्कूल के काव्य पाठ के लिए पुरस्कृत की తను ఒక ప్రైజ్ని గెలుచుకున్నారు. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिए गए. ఇతనికి అంతేకాకుండా చాలా అంటే సాహిత్య లేఖనంలోని సాహిత్య అకాడమీ వాళ్ళు, సోవియట్ రూస్ మరియు చిదంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం కూడా వచ్చింది. ఇన్కి ప్రముఖ రచనాయే, ఇతని యొక్క ప్రముఖమైన రచనలు వీణా, గ్రంథి, పల్లవ్, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि. इनका निधन सन 1977 में हुआ. ఇతను రాసిన రచనలు ఇతను చనిపోవటం 1977లో జరిగింది. పాఠంలోకి వస్తే విధా విశేష్. वर्ष ऋतु हमेशा सबकी प्रिय ऋतु रही है. వర్ష ఋతువు ఎప్పుడూ అందరికీ ప్రియమైన ఋతువు. వర్షం రాగానే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అన్నీ పశువులు పక్షులు అన్నీ పులకించిపోతూ ఉంటాయి. వర్ష के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. వర్షం టైంలో మన ప్రకృతి యొక్క అందాన్ని ఎంత చూసినా తనివి తీరదు, అంత అందంగా ఉంటుంది. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. చెట్లు మొక్కలు మనుషులు అన్నీ భూమి కూడా ఉత్సాహంతో ఉరకలేస్తుంది. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. ఇటువంటి యొక్క సౌందర్యాన్ని ఇక్కడ వర్ణిస్తూ మనకి చూపించబడింది. झम 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 मेघ बरसते हैं सावन के. అంటే వర్షం, మేఘ అంటే మేఘాలు, బరస్తే అంటే కురుస్తుంది. ఏమిటి? శ్రావణ మాసంలో మేఘాలు కురుస్తున్నాయి. ఝమ 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 అని వర్షం కురుస్తుంది. छम 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 गिरती बूंदे तरुओं से छनके. బూందే అంటే వర్షపు బిందువులు, వర్షపు బిందువులు. గిరితి అంటే పడుతుంది. వర్షపు బిందువులు. తరు అంటే మొక్కలు, మొక్కల మీద నుండి, కొమ్మల మీద నుండి, ఆకుల మీద తన బూందే నీటి చుక్కలని ఎలా జారుస్తుందో చన్ చన్ మన సౌండ్తో. వర్షం అంటే మెలమెలా మెరుస్తూ చెంచం చెమ్మని మెరుసుకుంటూ వర్షం చక్కగా చెట్ల మీద నుండి కిందకి దిగుతుంది. చెంచం బిజిలీ చమక రహి రే ఉర్మే ఘనకే.
బిజిలీ బిజిలీ అంటే మెరుపు తీగలు, అంటే ఉరుములు వస్తాయి కదా మెరుపు తీగల్లాగా. ఆ ఉరుములు ఎలా మెరుస్తుందంట, మెరుపు తీగల్లాగా చెమచెమ్మని మెరిసిపోతుందంట. థమ్ థమ్ దీనికే తమ్మే సపనే జగతే మనకే. అటువంటి సమయంలో ఆ వర్షాన్ని చూస్తూనే మట్టి వాసన పీలుస్తూ ఉంటే మన మనసుల్లో ఏదో తెలియని ఆశలు కోరికలు మనలో తలెత్తుతూ ఉంటాయి. ఆ వర్షంలో మనమే తడుస్తున్నట్టు, అందరూ హాయిగా ఆడుకుంటున్నట్టు, మన ఫ్రెండ్స్ అందరూ సరదాగా వర్షంలో గెంతుతున్నట్టు మనకి ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు చిగురిస్తూ ఉంటాయి. ఈ పద్యంలో మొదటి చూడండి, ఝం ఝం ఛం ఛం చం చం థమ్ థమ్, మూడు ఒత్తులు ఒకటి ఒత్తులు లేకుండా చక్కగా ఇచ్చారు. చివరిలో చూస్తే సావన్కే చనకే ఘనకే మనకే అని ప్రాసని ఇచ్చారు. दादुर टर टर करते जिल्ली बजती झन झन. दादुर मीन्स मेंढक. मेंढक బారిష్ కే సమయమే అంటే వర్ష ఋతువు టైంలో దాదురు కప్ప ఎలా అరుస్తుంది, ట్రర్ ట్రమ్మని అరుస్తుందట. అదే మనం తెలుగులో అయితే బెక్క బెక్క అని అరుస్తుంది అంటాం కదా, అలా అన్నమాట. జిల్లి బజితి జంజన్, మనకి వర్షం పడి ఆగిపోయాక అక్కడ మనకి చిన్న గజ్జల శబ్దంలాగా వినిపిస్తూ ఉంటుంది మనిషి. అలాంటి శబ్దాలన్నీ జిల్లి అంటే అది ఒక పురుగు కీటకం అన్నమాట. దాన్ని తోక ఊపుతూ ఉంటే అది గజ్జల శబ్దంలా మనకి వినిపిస్తూ ఉంటుంది. మ్యావు మ్యావు రే మోర్ పీవు పీవు చాతక్ గన్. మోర్ నెమలి ఎలాట వర్షం మేఘాన్ని చూసే నెమలి ఆనందంతో నృత్యం చేస్తూ ఉంది. నెమలిని నృత్యానికి ప్రసిద్ధిగా పోలుస్తారు. అలాంటి నెమలి నృత్యం చేస్తుంటే మన రెండు కళ్ళు చాలవు చూడటానికి, అంత అందంగా నృత్యం చేస్తుంది. పీవు పీవు చేతకకే గన్, చేతక పక్షి తన వర్షపు నీరునే తాగి తన జీవితాన్ని యాపన చేస్తూ ఉంటుంది. అలా తన నోటిని మొత్తం వర్షం పడే టైంలో తన నోటిని మొత్తాన్ని చాపి అందులో పడే వాటర్తోనే తన జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది. ఉడితే సోనబాలక్ అర్ధ సుఖసే కర్ క్రమ్దన్. సోనబాలక్ అనేది ఒక పక్షి అమ్మ. తను ఎగురుతూ తన ఆనందంతో, అంటే ఆనందం బాధ కలిసిన ఒక ఆక్రందంతో చేస్తూ ఉంటుంది. అంటే ఒక తల్లి తన పురిటినప్పులు పడుతూ తన బాధను అనుభవిస్తూ ఒక బిడ్డని కనటంలో ఎంత ఆనందం ఉంటుందో అలాగే తను కూడా అంటే ఆనందంతో కూడిన చిన్న బాధతో క్రందన చేస్తూ ఉంటుంది. గుమ్మడ గుమ్మడ గిర్ మేఘ గగన మే భరితే గర్జన్. ఆ టైంలో నైలి మేఘాలు, ఆ మేఘాల్లో గుమ్మడి గుమ్మడి అని పెద్ద గర్జన చేసుకుంటూ మనకి మేఘాలంతా వస్తూ ఉంటే ఆ ఆనందం కళ్ళతో చూస్తే కానీ మనం ఎంత అందంగా ఉంటుందో తను చెప్పేది కూడా అంతే అందంగా మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఇక్కడ సుమిత్రానందన్ పంత్ గారు. ఇందులో కూడా చివరి పదాలని చూడండి ఒకసారి. ఝన్ ఝన్ గన్ క్రందన్ గర్జన్. మొదటి పద్యంలో మొదటి స్టాంజాలో కే 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 అని వచ్చింది. రెండో స్టాంజాలో నా 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 అనే పదాలని వాడారు. पर रज के कन कन में तृण तृण को पुलकावली थर. रिमझिम क्या कहती है. చినుకులు పడుతున్నప్పుడు రిమ్జిమ్ రిమ్జిమ్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తున్న వర్షపు నీటి చినుకులు మనకి ఏమని చెప్తున్నాయి. బూందో అంటే నీటి బిందువులు, వాటర్ డ్రాప్స్ని బూందో అంటారు. ఆ బూందో అంటే ఆ వర్షపు నీటి చినుకులు మనకి ఆ స్వరం ఏమని చెప్తుంది. ఎంతో అందమైన స్వరం కదమ్మా. వర్షం పడుతుంటే ఆ స్వరం చాలా అందంగా ఉంటుంది. రోబు సిహర్ ఉఠతే చూతే వే భీతర్ అందర్. ఆ టైంలో మనకి ఒక్కొక్క వాన చినుకు మన మీద పడుతూ ఉంటే రోము సిహర్ అంటే గూస్ బాంబ్స్, రోమ్ అంటే రోమాలు, సిహర్ పుట్టితే నిక్కపొడుచుకుంటున్నాయి అంటే గూస్ బాంబ్స్ మనకి లోపల మనసులోన మన శరీరం మీద కూడా గూస్ బాంబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ధారావం పర్ ధారాయే ధరితి చరితి ధరితి పర్. ధారలుగా వాటర్ ఎవరో బిందెలతో నీళ్లు పోస్తుందా
అన్నట్టుగా వాటరు మనకి దారల్లాగా ధరితి మీద, జరితి అంటే జరణ అంటే పడవటం, పడుతుందంటే బిందెలతో ఎవరో నీరు పోస్తున్నారు సెలయేరులోని వాటిలో అన్నట్టుగా మన భూమి మీద బిందెలతో నీరు పోస్తున్నట్టుగా బాగా వర్షం చాలా పెద్దదిగా కురుస్తూ ఉందన్నమాట. రజకే కనకనమే తృణ కోపులకావలి తర్రన్న భూమి, రజకే కనకనమే. రజ్ అంటే ధూళి, ధూళి యొక్క ప్రతి కణంలోని పులకావలి అంటే పులకించిపోతూ ఉంది. తృణ్ అంటే గడ్డి, తృణ అంటే గడ్డి తన భూమి మీద వర్షపు నీటి చుక్క పడగానే మన ఆ మట్టిలోని దాగున్న ప్రతి విత్తనం తన శరీరం మీద ఒక నీటి చుక్క పడగానే పులకించిపోతూ గడ్డేమో మొలకలెత్తుతుంది. లోపల ఉన్న ఏ విత్తనమైనా చిన్న మొలకలతో మీదకి వస్తూ ఉంటుంది. ఆ మొలకెత్తినప్పుడు ఎంతో ఆనందంగా పులకించిపోతూ ఉంటుంది. ఆ ధూళి కణాల్లోండి ఆ విత్తనం బయటకు వస్తున్నప్పుడు చాలా అందంగా, ఎంతో అందంగా చూడడానికి ప్రకృతి అందంగా అనిపిస్తూ ఉంటుంది. पकड़वारी की धारा झूलता है मेरा मन, आवो रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. పకడ్వారీకి ధార అంటే వర్షపు నీటిని మన 2 దోసెలలో పట్టుకొని ఆడుకోవాలని, అంటే ఉయ్యాలు లూగుతూ ఆడుకోవాలని, ఊపుతూ ఆడాలనే మనసు లాగుతూ ఉంటుంది. ఆవో రే సబ్ ముజే ఘేర్ కర్ గావో సావన్. సావన్ అంటే ఓ మేఘమా, ఓ మాసమా, నాతో చుట్టూరు అందరూ కలిసి ఆడుకుందాం రా. ఈ మంచి శుభ సమయం, ఈ సమయం మరలా తిరిగి రాదు. ఇంద్రధనుషుకే జూలే మే జూలే మిల్ సబ్ జన్. ఇంద్రధనుసు ఉయ్యల్ల కట్టుకొని అందరూ సరదాగా ఊగుదాం. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన భావన్. ఇలాంటి రోజులు మరలా తిరిగి మనకి రావాలి అని కోరుకుంటున్నాను. ఇలాంటి అందమైన కవితను రాసింది ఎవరమ్మా? సుమిత్రానందన్ పంత్ జీ. పిల్లలు, పాఠం మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు ఈ పాఠం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పాఠంలో మళ్ళీ మనం కలుద్దాం.